ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ అనేది ఆల్రెడీ ఆ మాటలు అనేసిన తర్వాత కూడా మీరు మాట్లాడలేదని చెప్పి సమర్థించుకోవడం ఒకటి. గతంలో అదే రాజధాని కమ్మ రాజధాని అని, రియల్ ఎస్టేట్ రాజధాని అని, లేదనంటే వరద ముంపు రాజధాని అని చెప్పి ఏదేదో మాట్లాడారు. ఎందుకు వైఎస్ఆర్‌సీపీ ఇలాగా రాజధాని విషయంలో మాటలు మారుతుందంటారు? అసలు అక్కడ రాజధాని పెట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదండి. హ్మ్. కాబట్టి 3 రాజధానులు అని చెప్పి సర్వనాశనం చేశాడు. ఎన్నో కోటాను కోట్లు ఖర్చు పెట్టినటువంటి రాజధానిలో తుప్పలు మొలిపించేశాడు. అసలు అక్కడ రాజధాని కట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. మరి ఏ కారణం చేతో అక్కడ ప్రజలు బాగుండాలని అతను ఎప్పుడు అనుకోడు అనుకుంటా నాకు తెలిసి. ఆయన బాగుంటే చాలని అనుకునే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాజధాని ఆంధ్రప్రదేశ్లో కట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఇష్టం లేక ఇలా ప్రవర్తన చేస్తూ ఉంటాడు. మరి 3 రాజధానులు కడతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, ఆ అభివృద్ధి అనేది ఒకే చోటగా వికేంద్రీకరణ ఉండకూడదని చెప్పారు కదా, ఎంతవరకు చేశారంటారు? ఏ సన్నాసన్న మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం తెప్పుకుని మాట్లాడాలి. రాజధాని ఒక చోట పెట్టి మొత్తం వికేంద్రీకరణ చేసుకోకూడదా? ఎవడన్నా వద్దన్నాడా? ఈ విధవలను కాదన్నాడా? ఇలాంటి చెత్త మాటలు మాట్లాడేందుకు? వికేంద్రీకరణ చేసుకోవా ఎవడొద్దన్నాడు? ఎవడన్నా వద్దంటాడు వికేంద్రీకరణ చేసుకుంటే?